మార్కును ప్రేమించడం మొదలు పెట్టాడు ఆ అపోస్తలుడు అయినటువంటి పౌలు. అంటే వాళ్ళు మళ్ళా ఏకమైపోయారు. ఇద్దరు చెడ్డవాళ్ళు కలిసి ఉండడం వల్ల చెడు ఎక్కువ జరుగుతుందేమో. అయితే విడిపోవడం వల్ల కొంచెం పవర్ తగ్గుతుంది. అయితే ఇద్దరు మంచి వాళ్ళు విడిపోవడం వల్ల కూడా కొంచెం మంచి జరుగుతుంది. కలిసి ఉంటే ఎక్కువ మంచి. అందుకే మంచి వాళ్ళు ఎప్పుడు విడిపోకూడదు. భేదాభిప్రాయాలు వచ్చిన మరలా ఏకం అవ్వాలి. ఎందుకంటే మంచి ఎక్కువ జరగాలంటే మంచి వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండాలి. బర్నబాకి పౌలిక స్వభావము ఉంది. అందుకే వాళ్ళ మధ్యన ఏదో చిన్న బలహీనతలు వచ్చిన మళ్ళా వాళ్ళని చేర్చుకుని మార్పు ప్రయోజనకరమైన వాడని పౌలు చెప్పడం మనము చూస్తాం. అటువంటి వ్యక్తిత్వాలు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు కలిగి ఈరోజు సగభాగంలో అతను సత్పురుషుడు, సత్యవంతుడైనటువంటి వ్యక్తి. అంతేకాదు అతను మనుషులను వెతికి మరి పరిచర్యకు ఆహ్వానించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. ధనం అనే బాధ్యత అతని మీద పెట్టినప్పుడు నమ్మకముగా అతను ధనాపేక్ష కలిగి అతను జీవించలేదు. అంతేకాదు అతని కంటే చిన్నవాడైన పౌలు ముఖ్య ప్రసంగికుడిగా పిలువబడ్డ ఇతను ఏమాత్రం జలస్ ఫీల్ అవ్వలేదు. అయితే ఇతనికి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిపోయినప్పటికీ మరలా ఐక్యమైనట్టుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ఈ లక్షణాలన్నీ భక్తులు మాత్రమే కలిగి ఉంటారు. అతను భక్తుడు. ఈరోజు భక్తురాలుగా ఉన్నటువంటి మనము ఈ లక్షణాలన్నీ మన జీవితాలు అనుభవించుకొని, అది పరిచర్య అయితే పరిచర్యలోను, కుటుంబాల్లో అయితే కుటుంబాల్లోను, సమాజంలో సాంఘిక జీవనంలో సాంఘిక జీవితంలోను, ఉద్యోగాల విషయంలో, లేకపోతే మన ఎంప్లాయర్స్ విషయాల్లో వాళ్ళ దగ్గర సమర్థించుకునే విషయాల్లో అయితే సమర్థించుకునేటువంటి విషయాల్లో మనం చేసుకుంటూ మన భక్తుల ముందుకు సాగాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఇప్పుడు వరకు మీరు వినిపించిన మాటలు బట్టి ఉన్నాను ప్రభా. నీ భక్తుల జీవితాలు ఎప్పుడు మాకు మాదిరి, అవి ఎప్పుడు మాకు ప్రయోజనకరం, ఎప్పుడు మాకు పాఠాలు. అటువంటి అనేకమైన పాఠాలు బర్నబా జీవితం నుండి మాకు నేర్పించారు. ఇవన్నీ మా హృదయాల్లో భద్రపరుచుకుని మా భక్తి జీవితంలో నాయన వీటిని అన్వయించుకుంటూ ముందుకు సాగి కృప మాకు అనుగ్రహించమని మరొకసారి సియోను ప్రార్థన మందిరం ద్వారా ఈ పరిచర్యలను బట్టి నేను నా పట్ల చేసిన ప్రార్థనలు బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని ఇటువంటి అనేకమైన సత్యాలు ఆయన సంఘస్థులుగా మేము